నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం 23rd మరియు 22ndకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామండి. దానికంటే ముందుగా ఇవాళ మన కొటేషన్, మనం దేని మీద అయితే టైంని స్పెండ్ చేస్తామో అది అసలు మనం ఏంటి అన్నది డిఫైన్ చేస్తుంది అంటున్నారు. అంటే మనం టైం స్పెండ్ చేసే దాన్ని బట్టే మనం ఏంటో తెలుస్తుంది అన్నట్టుగా. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఏది ఇదిగో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏవి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అన్న దాంట్లో లేదు అని చెప్తున్నారు. మ్యాప్ పాయింటింగ్లో చూసారా, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఏ కంట్రీ లేదు అంటే ఏం చెప్తాం ఆన్సర్? సూడాన్, జిబౌతి, ఎరిట్రియా, ఇథియోపియా, సోమాలియా. ఈ 4 కంట్రీస్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నాయి. సో సూడాన్ లేదు కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. రెండో క్వశ్చన్ చూడండి, వన్ హార్న్ రైనో, దీనికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము, దాంట్లో ఏది కరెక్టో చెప్పండి అన్నాము. మరి ఈ క్వశ్చన్కి కూడా చాలామంది తప్పు ఆన్సర్ పెట్టారు. ఎందుకో ఒకసారి చూసుకోవాలి. ఇదిగోండి, ఇవి హై మౌంటనస్ ఏరియాస్కి అక్లమటైజ్ అయి ఉన్నాయి అంటున్నారు. అంటే ఇవి మౌంటనస్ ఏరియాలోనే కనిపిస్తాయి అని. మౌంటనస్ ఏరియాలో కనిపిస్తాయా, ప్లెయిన్ ఏరియాస్లోనా? ఒకసారి నిన్న మనం లాస్ట్ దాంట్లో మ్యాప్ చూసాం, గుర్తు తెచ్చుకోండి. సుమత్రా దీవుల్లోనూ, ఇండోనేషియాలో ఉండేటటువంటి జావా దీవుల్లోనూ, బ్రహ్మపుత్ర లోయ ప్రాంతంలోనూ, అటు ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా ఇక్కడ. సో ఇవన్నీ కూడా ప్లెయిన్ ప్రాంతాలు. సో మౌంటనస్ ఏరియాస్లో అక్లిమటైజ్ కాదు, ప్లెయిన్ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి కాబట్టి ఒకటి అదేమవుతుంది తప్పు. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN లిస్ట్లో వల్నరబుల్ అన్నటువంటి లిస్ట్లో మరి ఈ వన్ హార్న్ రైనో ఖడ్గమృగం అంటాం, అది ఉంది అని చెప్తున్నారు. కరెక్టేనా? కరెక్టే. రెండోది కరెక్ట్ కాబట్టి, ఒకటో తప్పు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి, 2 ఓన్లీ. వల్నరబుల్ లిస్ట్లో ఉంది IUCNలో. ఇది జనరల్గా మౌంటనస్ ప్రాంతాలు ఉంటుంది, కానీ హై మౌంటనస్ కాదు. దానికి ఎక్కువగా అక్లిమటైజ్ అయింది ఎక్కడ అంటే ప్లెయిన్, మైదాన ప్రాంతాలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, మార్స్ ప్లానెట్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము, దానికి ఏది కరెక్టో కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, వన్స్ ఇన్ ఎవ్రీ 2 years, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మార్స్ అనేటటువంటి గ్రహము భూమికి దగ్గరగా వస్తుంది అని చెప్తున్నారు. కరెక్టేనా ఇది? కరెక్టే. ఎవ్రీ 2 yearsకి ఒకసారి మరి మార్స్ అనేటటువంటిది భూమి యొక్క ఆర్బిట్కి దగ్గరగా రావడం. ఒక్కసారి ఇది గమనించండి. మార్స్ ఆర్బిట్కి, అర్త్ ఆర్బిట్కి ఇదిగో దూరంగా ఉన్న పాయింట్స్ ఉన్నాయి, దగ్గరగా ఉన్న పాయింట్స్ ఉన్నాయి. ఇది దగ్గరగా ఉన్నటువంటి పాయింట్ అన్నమాట. ఇక్కడ చూస్తే 1 అర్త్ ఇయర్, అర్త్ మీద 1 year అంటే 365 days. అదే మార్స్ మీద 1 year అంటే డబల్. చూస్తున్నారా, కంపారిటివ్లీ డబల్గా ఉంది అర్త్ డేస్, లేదా 669 సాల్స్ అని పిలుస్తుంటారు. మార్స్ డేని సాల్ అని పిలుస్తారు. 669 సాల్స్ లేదా 687 అర్త్ డేస్ అనమాట. సో దీనివల్ల 2 సంవత్సరాలకు ఒకసారి మరి భూమికి మార్స్ అనేటటువంటి దగ్గరగా వస్తుంది. అప్పుడే మనం ఏదైనా ఒకవేళ ఇక్కడి నుంచి పంపించాలి అనుకున్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడే పంపిస్తామన్నమాట. ఇయర్ 3 USA, రీసెంట్గా UAE ఒకటి పంపించింది, చైనా. వీళ్ళ 3 మార్స్ మీదకి వాళ్ళ యొక్క స్పేస్ మిషన్స్ పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ UAE జపాన్ నుంచి ప్రయోగించడం జరిగింది. చైనా మరియు USA అనేటటువంటివి పంపిస్తాయన్నమాట నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో. రైట్. సో ఒకటో స్టేట్మెంట్ కరెక్టే. రెండోది చూడండి, ఇండియా అన్నటువంటిది మార్స్ మీదకి సక్సెస్ఫుల్గా ఫస్ట్ అటెంప్ట్లో ఈ ఆర్బిట్ని పంపించినటువంటి, ఈ ఆర్బిట్లోకి ఒక స్పేస్ మిషన్ని పంపించినటువంటి కంట్రీ మనదే అంటున్నారు. కరెక్ట్, ఇండియా అన్నది. మిగిలిన వాళ్ళు పంపించారు కానీ ఫస్ట్ అటెంప్ట్లో పంపించలేదు. 3rd అటెంప్ట్, 4th అటెంప్ట్ అలా పంపించారనమాట. రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే. 1, 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి, 1, 2. అంటే మార్స్ మరియు అర్త్ వచ్చేటప్పటికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి క్లోజ్గా వస్తాయి. 2, ఇండియా అనేది మార్స్ మీదకి ఫస్ట్ అటెంప్ట్లో ఇప్పటి వరకు. ఇప్పుడు ఒకవేళ UAE వెళ్ళిందనుకోండి, అప్పుడు ఆ రికార్డు UAE కూడా పంపించింది అంటారు, కానీ ఫస్ట్ పంపించింది ఎవరంటే మనం అవుతుంది. సరే, 4వ క్వశ్చన్కి వచ్చేయండి, ఏది ఇన్కరెక్టో చెప్పండి అంటున్నారు. ఒడిస్సాకు సంబంధించినటువంటి ట్రైబల్ పాపులేషన్ గురించి ఇచ్చింది ఇది.
ఒడిస్సాలో లార్జెస్ట్ డైవర్సిటీ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఉంది అంటున్నారు. మనకి లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటేనేమో మధ్యప్రదేశ్ చెప్తాము. డైవర్సిటీ 62 రకాల తెగలు అనేటటువంటి ఒడిస్సాలో ఉన్నాయి కాబట్టి డైవర్సిటీ ఎక్కువ ఉంది, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రెండవది, ఒడిస్సాలో లార్జ్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు అంటున్నారు. కరెక్టేనా? ఎస్. మూడోది, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్, వీటిలో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేటటువంటి ఉన్నాయి అంటున్నారు. కరెక్టేనా? కాదు, అండమాన్ నికోబార్లో ఉన్నాయి, లక్షద్వీప్లో లేరన్నమాట. సో అందువల్ల సగం కరెక్ట్ సగం తప్పు కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏది ఇన్కరెక్టో కనుక్కోండి అన్నారు. సో ఆన్సర్ సి అవుతుంది. సరే, మరి వాళ్ళ ఆర్టికల్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి రాజస్థాన్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ క్రైసిస్కి సంబంధించి, ఇక్కడ రాజస్థాన్లో అసలు ఏమైంది మనకి, సచిన్ పైలట్ అనే పర్సన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, సో అతనితో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేస్ అనే వాళ్ళు సపరేట్గా ఒక చోట ఉంటూ చీఫ్ మినిస్టర్ చేసేటటువంటి యాక్షన్స్ మాకు నచ్చలేదు అని చెప్పడం జరిగింది. సో దాంతో వీళ్ళు కావాలని వేరే పార్టీలోకి కలిసిపోయి మన పార్టీని మెజారిటీ దించేయాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ అనేది వచ్చింది. అవునా? సో అదేనా జరిగింది. సో దీన్ని మనం పాలిటీలో యాంటీ డిఫెక్షన్ లా, పొలిటికల్ పార్టీస్ అన్న దాని గురించి చదువుకుంటాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మెజారిటీ అంటే ఏంటి? ఒక రాష్ట్రంలో మనకి దిగువ సభ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో, ఏ పార్టీ ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ని ఫామ్ చేయగలరు, అది మనకు తెలుసు. రెండోది, ఇక్కడ ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మీటింగ్కి అటెండ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. పార్టీ విప్ ఆదేశాలను జారీ చేసింది. కానీ వీళ్ళు ఏం చేశారు? మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. దాంతో విప్ని ఉల్లంఘించారు అన్నటువంటి దీంతో వీళ్ళు పార్టీ వాళ్ళు స్పీకర్ దగ్గరికి అప్రోచ్ అయ్యారు. స్పీకర్ దగ్గరికి వెళ్ళి, స్పీకర్ గారు, మేము విప్ అనేటటువంటి జారీ చేసినప్పటికి కూడా వీళ్ళు రాలేదు, అందుకని మీరు యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీళ్ళని డిస్క్వాలిఫై చెయ్యండి, ఎమ్మెల్యేస్గా లేకుండా మినిస్టర్లుగా ఉన్న వాళ్ళని మేము తీసేస్తాము, మీరు వాళ్ళని ఎమ్మెల్యేగా లేకుండా డిస్క్వాలిఫై చెయ్యండి యాంటీ డిఫెక్షన్ లా అనే చట్టం కింద అని అడిగారు. స్పీకర్ వచ్చేటప్పటికి, ఇదిగోండి వాళ్ళు ఇలా కంప్లైంట్ చేశారు మీ మీద, మరి మీరేం చెప్తారు, మీరు మాకు వివరణ ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నట్టుగా స్పీకర్ టైం ఇవ్వడం జరిగింది. ఎవరు? ఈ సచిన్ పైలట్ వీళ్ళ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం ఇచ్చారనమాట. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఎందుకు మీరు ఇలా చేశారు అని 3 రోజులే టైం ఇచ్చారు. సో మీరు మాకు 3 రోజులే ఎలా టైం ఇస్తారు? మేము మా పార్టీని ధిక్కరించలేదు, పార్టీలో ఉండేటటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న పనులు మాకు నచ్చలేదు అందుకని అని చెప్పేసి హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది దీనికి సంబంధించిన తీర్పిస్తుంది. అది మొన్నటి వరకు జరిగిన విషయం. మరి దీనికి సంబంధించి దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దామా? ఇదిగోండి, ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించిందే. సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. స్పీకర్ మా 3 days టైం ఇచ్చి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నారు కదా, అవును అది కరెక్టే అన్నట్టుగా హైకోర్టు చెప్పడం జరిగింది. అందువల్ల హైకోర్టు నుంచి కేసుని అపీల్ చేసుకొని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఇవాళ చెప్తుంది అన్నారనమాట. దీన్ని కూడా రాజస్థాన్లో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్, దీని గురించి చూద్దాం. ఇక్కడ కొన్ని పాయింట్స్ని మనం గమనించాలండి. దానికంటే ముందు ఒక్కసారి మనం యాంటీ డిఫెక్షన్ లా గురించి చదువుకున్నాం కదా, దాని యొక్క బేసిక్స్ ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ఆల్రెడీ మనం 17th 18th వీడియోలో బేసిక్స్ అయితే చదువుకున్నాం. కిహోతో హోలోహన్ కేసు గురించి చదువుకున్నాం, అది ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మనం ఏవైతే ఇప్పుడు చదువుకోబోతున్నామో ఈ 2 ఇమేజెస్లో, ఇవి అటు ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, అటు మెయిన్స్కి ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ చూడండి. సో వీళ్ళు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఫస్ట్ది వచ్చేటప్పటికి, ఇదిగో ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు సీఎం యొక్క ఫంక్షనింగ్, చీఫ్ మినిస్టర్ యొక్క ఫంక్షనింగ్ని క్వశ్చన్ చేశారు. వాళ్ళేమి వేరే పార్టీలోకి ఫిరాయించలేదు కదా, డిఫెక్షన్ వాళ్ళు చేయలేదు. జస్ట్ సీఎం యొక్క ఫంక్షనింగ్ మాకు నచ్చలేదని చెప్పినందుకు మీరు ఎలా యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తారు? అది కూడా విప్ అనేటటువంటిది ఏ సందర్భంలో వర్తిస్తుంది? అసెంబ్లీ అనేటటువంటిది మరి సమావేశాల్లో ఉన్నప్పుడు ఓటు వేయడానికి విప్ అనేది వర్తిస్తుంది, మామూలు సమయాల్లో ఎలాగా విప్ వర్తిస్తుంది? అది ఒకటో క్వశ్చన్. రెండోది,
డిస్క్వాలిఫికేషన్ చేస్తాము అని చెప్పేసి స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ నోటీసెస్ని ఇష్యూ చేయడం అన్నది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మా యొక్క స్వేచ్ఛా హక్కుకి భంగం కలిగిస్తుంది అన్నది ఇంకొకటి. చూడండి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఇదిగో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేటటువంటిది ఉంది. సహజంగా మనకి సహజ న్యాయము అంటుంటారు. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని మరియు ఇంటెన్షన్ మాలిఫైడ్ ఇంటెన్షన్తోనే ఈ పర్టికులర్గా ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నది చెప్తున్నారు. కానీ అసలు ఇక్కడ మాకు ఏ విధంగా కూడా యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది అన్నట్టుగా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే స్పీకర్ తరపున వాదించేటటువంటి న్యాయవాది ఏం చెప్తున్నారు, మేము ఇంకా డిస్క్వాలిఫికేషన్ చేయలేదు, డిస్క్వాలిఫికేషన్ చేసేదానికి నిర్ణయం ఏం తీసుకోలేదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే మనం అడిగాము అని చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు ఎవరైతే వెళ్ళి అక్కడ ఉండి మేము పార్టీ మీటింగ్కి అటెండ్ కాము అన్నారో అదంతా కూడా డిస్క్వాలిఫికేషన్ చేయడానికి 10th షెడ్యూల్ కింద నిర్ణయాలు దానంతా తీసుకునేదానికి ఎవరి పరిధిలో ఉంది, స్పీకర్ పరిధిలోనే ఉంది, కోర్టుకి ఏం సంబంధం అన్నట్టుగా వీళ్ళు అడుగుతున్నారనమాట. ఇప్పుడు అర్థమైనా ఏమేమి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో. సో ఒక సైడ్ వీళ్ళ వాదన ఇంతవరకు చూస్తే మనము ఇక్కడి వరకు వీళ్ళేమో మేమేమి పార్టీని ధిక్కరించలేదు కదా, పార్టీలో ఉండేటటువంటి సభ్యుడు చీఫ్ మినిస్టర్ యొక్క పద్ధతి మాకు నచ్చలేదు, అప్పుడు మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి అంతే కదా, అసెంబ్లీ సెషన్లో ఉన్నప్పుడు మేము వినకపోతే అప్పుడు విప్ జారీ చేయాలి, ఇప్పుడు ఎలా విప్ జారీ చేస్తారు, ఇలాగ ఏ గ్రౌండ్స్ లేకుండా మాకు యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుందని చెప్పడం న్యాచురల్ జస్టిస్కి తప్పు, న్యాచురల్ జస్టిస్కి విరుద్ధంగా ఉంది అన్నటువంటిది. వీళ్ళేం చెప్తున్నారు, మేము ఇంకా డిస్క్వాలిఫై చేయలేదు వాళ్ళని, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అడిగాము, ప్లస్ ఏదేమైనా సరే అది స్పీకర్ యొక్క పరిధి కిందికి వస్తుంది, కోర్టులు ఎందుకు మరి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వాలి, స్పీకర్ కిందికే వస్తుంది అన్నట్టుగా. సరే మరి ఏ విధంగా కోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవ్వచ్చు, మనకి కిహోతో హోలోహన్ అనేటటువంటి కేసు ఉందండి. కిహోతో హోలోహన్ అనేటటువంటి కేసు ఏదైతే ఉందో అది డెసిషన్ మేకింగ్కి ముందు ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఓన్లీ ఎక్స్ట్రీమ్ సర్కామ్స్టాన్సెస్లో మాత్రమే స్పీకర్ డెసిషన్ తీసుకోకముందే దీంట్లో కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది, మిగిలిన సందర్భాల్లో స్పీకర్ డెసిషన్ తీసుకున్నాకే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అని చెప్పింది. మరి దీన్ని ఎక్స్ట్రీమ్ కేసుగా పరిగణించండి అన్నట్టుగా వీళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేస్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు అడుగుతున్నారనమాట. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ఆర్టికల్ 212 ప్రకారం పార్లమెంట్ ప్రొసీడింగ్స్ లెజిస్లేచర్ యొక్క ప్రొసీడింగ్స్కి వర్తించదు కదా. సో అలాంటప్పుడు ఏ విధంగా సుప్రీంకోర్టు దీంట్లో ఇంటర్ఫియర్ అవుతుంది, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న క్వశ్చన్స్ రేపటికి మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది కదా, అప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం 2 days బ్యాక్ ఒక వీడియోలో యాంటీ డిఫెక్షన్ లా గురించి చదువుకున్నాం, దాని గురించి ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీలో చదువుకుంటాము, పొలిటికల్ పార్టీస్, ఫెడరలిజం దీని గురించి చదువుకుంటామండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ వచ్చేటప్పటికి మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద, చీఫ్ మినిస్టర్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని, అక్కడ చాలా కేసులు పెరుగుతూ ఉన్నాయి, మిస్ గవర్నాన్స్ పెరుగుతుంది, సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్తూ ఇదిగో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమన్నారు, నేను గవర్నర్గా నాకు అధికారాలు ఉన్నాయి, ఆర్టికల్ 159 కింద సెంట్రల్ గవర్నమెంట్కి స్పెసిఫిక్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేటటువంటి రోల్ అనేటటువంటిది రాజ్యాంగం కింద నాకు ఇవ్వడం జరిగింది అన్నారు గవర్నర్, రాజ్యాంగం కింద ఇవ్వడం జరిగింది అని. కానీ ఇక్కడ మేము మాకు వీలైనంత వరకు చేస్తుంటే గవర్నర్ ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది. సో అంటే ఇక్కడ ఈ పదం గమనించండి, ఫెడరలిజం అని ఎందుకు అంటున్నాం, మరి గవర్నర్కి చీఫ్ మినిస్టర్కి గొడవ జరుగుతుంటే దానికి ఫెడరలిజంకి సంబంధం ఏంటి, ఫెడరలిజం అంటే ఏంటి, సెంటర్కి స్టేట్కి అలాగా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ మధ్య పవర్ అనేటటువంటిది డివైడ్ అయి ఉండడాన్ని ఫెడరలిజం అని అంటామన్నమాట. అయితే చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుంది, గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారండి, సెంట్రల్ గవర్నమెంటా స్టేటా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరి యొక్క అడ్వైస్ ప్రకారం గవర్నర్ని అపాయింట్ చేస్తారు, క్యాబినెట్. సో క్యాబినెట్కి అది హెడ్గా ప్రైమ్ మినిస్టర్. సో వీళ్ళు చెప్పినటువంటి అడ్వైస్ ప్రకారం గవర్నర్ని అపాయింట్ చేస్తారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ స్టేట్ గవర్నమెంట్ నడిపే పార్టీ ఒకటి కానప్పుడు ఈ గవర్నర్ యొక్క పొజిషన్ అనేది కాంట్రవర్షియల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా అలానే ఉంది.
కానీ ఫెడరలిజంని రెస్పెక్ట్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్కి దానికి ఉండే పవర్స్ దానికి ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి. అతిగా ఇంటర్ఫియర్ అవ్వడం కరెక్ట్ కాదు. అది ఫెడరలిజంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్. కానీ ఇలాగ గవర్నర్ చీటికి మాటికి ఇంటర్ఫియర్ అవ్వడం అన్నటువంటిది అక్కడ ఉండేటటువంటి ఆల్రెడీ ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు. ప్రతిసారి వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలను క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. సెంటర్ కూడా స్టేట్లో జరిగే విషయాలను క్రిటిసైజ్ చేస్తూ చాలాసార్లు ఇప్పటికే గొడవలు జరిగాయి. ఇంకా ఇది పెద్దది చేయకుండా, ఎస్పెషల్లీ ఈ క్రైసిస్ టైంలో చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని పాటించాలి. కాన్స్టిట్యూషన్లో గవర్నర్కి చాలా లిమిటెడ్ రోల్ అనేటటువంటిది ఉంది. ఆ రోల్లో గవర్నర్ ఉండాలి. మనకి ఒక్కసారి పాలిటీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి కాన్స్టిట్యూషన్లో ఏవి యూనిటరీ ఫీచర్స్ ఏవి ఫెడరల్ ఫీచర్స్ అని మీకు లిస్ట్ ఉంటుందండి. ఫెడరల్ ఫీచర్స్ ఇవి, యూనిటరీ ఫీచర్స్ ఇవి అని ఖచ్చితంగా పాలిటీలో ప్రతి సంవత్సరం ఒక ప్రిలిమ్స్ బిట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు గవర్నర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అనేటటువంటిది యూనిటరీ ఫీచర్ కిందికి వస్తుందా, ఫెడరల్ ఫీచర్ కిందికి వస్తుందా ఒకసారి గమనిస్తారా? టెక్స్ట్ బుక్లో చదువుకున్నాక ఒకసారి గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ యూనిటరీ ఫీచరా ఫెడరల్ ఫీచరా గమనిస్తారా? నేను దానికి సంబంధించి ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా ఇస్తాను. ఒకసారి టెక్స్ట్ బుక్లో చదువుకొని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి, అవునా? త్వరగా ఇప్పుడు COVID-19 సిచ్యువేషన్ వర్సన్ అవుతూ ఉంది. సో వ్యాక్సిన్స్ అనేవి మేము త్వరగా డెవలప్ చేస్తాము అని చెప్పి చాలామంది ముందుకు వస్తున్నారు. మరి ఖచ్చితంగా మంచిదే, ముందుకొచ్చి తయారు చేస్తే మంచిదే. కానీ దాంట్లో ఎఫికసీ, సేఫ్టీ అనేవి చూసుకోవాలి. COVID-19 ఏ వ్యాక్సిన్ అయినా సరే దానికి ఉండాల్సిన రెండు ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి? ఎఫికసీ అంటే ఏంటి? దాని యొక్క ఎఫిషియన్సీ అనేటటువంటిది పనిచేయాలి. అంటే ప్యాథోజన్ని అడ్డుకునేలాగా పనిచేయాలి, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయగలగాలి. సేఫ్టీ, సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి మినిమైజ్ చేయగలగాలి. సేఫ్టీ అనేది మెయింటైన్ చేయాలి. అంతేనా అండి? ఇప్పుడు వ్యాక్సిన్స్ డెవలప్ చేస్తున్నారు, బాగుంది. ఎఫిషియన్సీ అన్నారు, సేఫ్టీ అన్నారు, బాగుంది. చాలా వ్యాక్సిన్స్ ట్రయల్స్ కింద ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్నటువంటిది, రష్యాలో కొన్ని యూనివర్సిటీస్, చైనాలో కొన్ని యూనివర్సిటీస్, మన ఇండియాలో కూడా కోవాక్సిన్ అని ఇలాగ చాలా వ్యాక్సిన్స్ హ్యూమన్ ట్రయల్స్ స్టేజ్కి రీచ్ అయ్యాయి. ఫస్ట్ ఫేజ్ని కూడా కొన్ని కంప్లీట్ చేయడానికి రెడీగా వచ్చేసాయి హ్యూమన్ ట్రయల్స్లో. మరి ఈ కంటెక్స్లో ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మంచిదే. కానీ అది ఇన్ఫ్లుయెన్జా బేస్డ్ టెక్నాలజీ అంటారు. మరి ఇక్కడ ఆల్రెడీ మనకి సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, MERS, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇప్పుడు మనకున్నటువంటిది ఏంటి? SARS-CoV-2, అంతేనా? సో వీటికి సంబంధించి వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఇది ఇన్ఫెక్షన్, ఈ ఫ్లూ బేస్డ్ టెక్నాలజీ అంటారు. వైరస్కి సంబంధించి ఇన్ఫ్లుయెన్జా బేస్డ్ టెక్నాలజీ. అది త్వరగానే డెవలప్ చేయొచ్చు, కానీ దాని సేఫ్టీ, ఎఫిషియన్సీ నిర్ధారణ చేసుకోకుండా త్వరగా ఏదో ఒకటి అని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ట్రయల్స్ అనేటువంటివి ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కానీ అది సేఫ్టీ, ఎఫికసీని దాటి వెళ్ళేలాగా ఉండకూడదు. ఖచ్చితంగా యాంటీబాడీస్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుందా లేదా? వ్యాక్సిన్ అంటే చేసేదేంటి దాని పని ఏంటి? యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడము. సో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అన్నటువంటిది ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఒకసారి ఇక్కడ చూడండి, వ్యాక్సిన్ ఎంత త్వరగా రెడీ అవుతుంది అని చెప్పేసి. ఫాస్టెస్ట్ వ్యాక్సిన్ ఇప్పటివరకు చేసింది 5 సంవత్సరాలు పట్టింది అంటున్నారనమాట. దీన్ని 18 నెలల్లోపు తయారు చేయాలి అంటున్నారు. కానీ చూడండి, మన వాళ్ళు 6 నెలల్లోనే తయారు చేయడానికి రెడీ అయిపోయారు. సో ఇక్కడ ఏ స్టేజెస్ ఫాలో అవుతారు ఏంటి అన్నటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ వీడియోని పాజ్ చేసి దీన్ని చదువుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనాని కౌంటర్ చేసేందుకు ఎటువంటి పాలసీస్ మనం యూజ్ చేయాలి? చైనా మళ్ళీ చూస్తున్నారా, వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ చైనా యొక్క బలగాలు కనిపిస్తూ ఉన్నాయి బార్డర్ ఏరియాలో. ఇవాళ మీరు చూసే ఉంటారు న్యూస్లో. మరి ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలి అన్నటువంటిది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. సో ఈ చైనా ఇండియా రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాము. మీకు గుర్తుందా, మనం ఒక 10 days బ్యాక్ అనుకుంటాను సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ అనేది చదువుకున్నాం. గుర్తుందా అండి ఎవరికైనా? సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి?
సో ఇదొక ఫుడ్ ఐటమ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తూ ఒక్కొక్క పీస్ని తీసుకుంటూ ఫుడ్ని కంప్లీట్ చేస్తారు. అలాగే వీళ్ళు ఏదన్నా ఒక ప్రాంతంని ఆక్యుపై చేయాలి అనుకుంటే ముందుకు వస్తారు. అది అయిపోగానే ఇది మాది అంటారు. ఇలాగా సలామీ స్లైసింగ్ స్ట్రాటజీని చైనా అనేటటువంటిది తన యొక్క ఫారిన్ పాలసీలో వాడుతుంది. మరి దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఈ ఆర్టికల్లో చెప్తున్నదైతే మనకి కల్చరల్ స్ట్రెంగ్త్ అనేటటువంటిది ఉంది ఇండియాకి. సాఫ్ట్ పవర్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు చైనా అనేటటువంటిది అగ్రెసివ్గా ఉండడంతో ఇటు సౌత్ చైనా సీ ప్రాంతాల్లో వీటన్నిటిలోనూ ఏసియాన్ అనే కంట్రీస్ యొక్క సపోర్ట్ని మనం కూడగట్టచ్చు. ఆల్రెడీ మనకి క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్ వీళ్ళందరూ మనల్నే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగ మనము రకరకాల స్ట్రెంగ్త్స్ మనకైతే ఉన్నాయి. సో డిప్లొమాటిక్గా వీటన్నిటి ద్వారా అఫెన్సివ్కి వెళ్ళొచ్చు. కానీ బార్డర్ ఏరియాలో చాలా అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంది చైనా. మరి దీనికి సంబంధించి మనకి ఇవన్నీ స్ట్రాటజీస్ మాట్లాడుకోవడం, టాక్స్ అన్నటువంటిది కంటిన్యూస్గా టాక్స్లో ఎంగేజ్ అవ్వడము, ఎకనామిక్ ప్రెషర్ని పెంచడము. ఎకనామిక్గా మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ గూడ్స్ని కొనుక్కుంటున్నాం. సో ఆ ఎకనామిక్ ప్రెషర్ని పెంచుతూ వెళ్ళాలి. సో అప్పుడు ఏమవుతుంది? కొంచెమైనా వెనక్కి వెళ్ళే పరిస్థితి. కానీ వార్ అనేటటువంటిది ఓన్లీ లాస్ట్ ఛాన్స్ మాత్రమే. సో మధ్యలో ఇవన్నీ ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ మనము 2 ఇంపార్టెంట్ విషయాలని తెలుసుకుందామండి. ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు, బట్ మనకి ఫారిన్ పాలసీలో ఇండియా చైనా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ 2 విషయాలు తెలుసుకోవాలి. అవే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అంటారు. సో ఇక్కడైతే ఈ 2 పాయింట్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ కంటిన్యూస్గా వాడుకుంటాము. ఇక్కడ వీటిని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ, నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ థియరీ వీటిని కూడా మనము మెయిన్స్లో బాగా రాయొచ్చు, ప్రిలిమ్స్లో కూడా వాడుకోవచ్చండి. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ అంటే ఏంటి ఇంతకీ? స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే మన ఇండియా చుట్టూ చైనా అనేటటువంటిది రకరకాల పోర్ట్స్ని డెవలప్ చేస్తూ ఇండియాని ఎన్సర్కిల్ చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తుంది అంటున్నారు. ఫస్ట్ గమనించాలి, ఒక్కొక్కటి చూపిస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాగ్రఫీలో ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు, రైట్? మెయిన్స్లో కూడా అడగచ్చు. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేటప్పటికి గ్వాదార్ అనేటటువంటి గ్వాదార్ పోర్ట్ ఎక్కడుందో ఒకసారి గమనించండి. పాకిస్తాన్, అవునా? ఇటుగా కిందికి వస్తే మాల్దీవ్స్లో మాలే, ఈ ప్లేస్లో కూడా చైనా బాగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడికి రండి, శ్రీలంకలో హంబన్తోట అనేటటువంటి ప్లేస్లో చైనా ఇన్వెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ అనే ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మయన్మార్లో క్యాప్క్యూ అనే ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మయన్మార్కి సంబంధించిన ఐలాండ్స్ ఉన్నాయి కొన్ని. అండమాన్ నికోబార్ దీవులకు పైన మయన్మార్కి సంబంధించిన దీవులు ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. కంబోడియాలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంది. సౌత్ చైనా సీలో ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ పెట్టుకుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి హాంకాంగ్లో ఇలాగా చాలా పోర్ట్స్ అన్నీ డెవలప్ చేసుకోవడము. ఇక్కడ జిబౌతి అన్న ప్లేస్ ఒకటి ఉంటుంది, జిబౌతి అంటాము. సో ఈ జిబౌతి అన్న ప్లేస్లో కూడా దానికి నేవీకి యాక్సెస్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ టాంజానియాలో బాగమాయో అనేటటువంటి ప్లేస్లోనూ పోర్ట్స్ ఉన్నాయి. సూడాన్ దగ్గర అది ఇంపార్టెంట్గా కొన్ని ప్రాంతాల్లో పోర్ట్ యాక్సెస్ తీసుకుంది. ఇలాగ మన ఇండియా చుట్టూ ఎస్పెషల్గా మనకు వచ్చే ట్రేడ్ రూట్స్ దగ్గరగా పోర్ట్స్ ఏర్పాటు చేసుకునే ఈ థియరీనే దీంతో ఇండియాని కంటైన్ చేయడానికి చైనా ప్రయత్నిస్తుంది అన్నటువంటిది థియరీ. దాన్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ అని పిలుస్తుంటాం. ఇక్కడికి వచ్చేయండి, నెక్లెస్ ఆఫ్ డైమండ్స్. చైనాని కౌంటర్ చేయడానికి ఇండియా అన్నటువంటి తీసుకున్న స్ట్రాటజీ ఇదన్నమాట. దీని కింద మనం ఏమన్నా తక్కువ తిన్నామా? లేదు. మనం కూడా కొన్ని ఆపోజిట్గా కొన్ని నేవీ బేసెస్ అనేటటువంటివి యాక్సెస్, మనం వెళ్ళి మన నేవీ వాళ్ళు అక్కడ లేరు కానీ ఆ పోర్ట్స్ని యాక్సెస్ చేసుకునేలాగా మనం అగ్రిమెంట్స్ చేసుకున్నాం. ఫస్ట్ చూడండి, చాబహార్, ఇరాన్. అందుకే మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. చాబహార్, ఇక్కడ ఒమాన్ అనే కంట్రీలో డొకుమ్ అనేటటువంటి పోర్టు. నెక్స్ట్ సీషెల్స్ అనేటటువంటి ఐలాండ్స్లో, అజంప్షన్ ఐలాండ్లో ఇది అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇండోనేషియా అనే కంట్రీకి సంబంధించి సబాంగ్ అనే పోర్ట్ ఇక్కడ ఉంటుంది, దానికి యాక్సెస్ తీసుకున్నాము. ఇదిగో సింగపూర్కి సంబంధించి చాంగి పోర్ట్, ఇక్కడ యాక్సెస్ అనేటటువంటిది ఉంది. వియత్నాంతో టాక్స్ జరుపుతున్నాం. జపాన్ మనకు తెలుసు, దాంతో మంచిగా యాక్సెస్ ఉంది. మంగోలియాతో మనం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నాం.
ఇలాగా చైనాని చుట్టుముట్టుతూ ఈ స్ట్రాటజీని నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ అంటున్నాం. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్కి అగెయిన్స్ట్గా దాని కౌంటర్గా మనము ఏర్పాటు చేసుకున్నటువంటిదే నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ స్ట్రాటజీ అంటున్నాము. సో దీన్ని కూడా మీరు చైనాని ఎలా కౌంటర్ చేయాలి అన్నటువంటి ఇందాక చూసిన ఆర్టికల్ ఉందే, దానికి మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోవిడ్-19 టైంలో ఫిస్కల్ రెస్పాన్స్ అసలు ఎలా ఉండాలి, ఇండియా అసలు ఏ విధంగా ఫిస్కల్ రెస్పాన్స్ అనేటటువంటిది ఉంది అని చెప్తున్నారు. దీన్ని మనం ఎకానమీలో కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ అన్నటువంటి కంటెక్స్లో చదువుకుంటాము. ఇది మనకు తెలుసండి, ఆల్రెడీ 5 monthsగా కోవిడ్-19 రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బాగా సివియర్గా దెబ్బతినింది. కోవిడ్-19కి ముందే ఎకానమీ స్లోడౌన్ అనేది మొదలైంది. అంటే కోవిడ్-19 వచ్చింది మనకి మార్చి నుంచి కదా. సో దానికంటే ముందే ఎకానమీ యొక్క స్లోడౌన్ అనేది ముందుగానే ఉండింది. దానికి అడిషన్గా లాక్డౌన్ అనేది విధించడము, దాంతో ఇంకా ఎకానమీ అనేది బాగా స్లోడౌన్ అయిపోయింది. అవునా? మరి లాక్డౌన్ విధించాము, దానివల్ల ఎన్నో రకాల ఇంపాక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్. వాటిలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది, ఎకానమీ స్లోడౌన్ అయిపోవడము, ఎకనామీలో ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడము, ఇవన్నీ జరిగాయి కదా. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ కంటెక్స్లో గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తాయి ఇంతకీ దీన్ని ఎదుర్కోవాలంటే? ఎకనామిక్ యాక్టివిటీ ఉంటే దాని నుంచి వచ్చిన ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్, రెవెన్యూ వచ్చేది ట్యాక్స్ సోర్సెస్, నాన్ ట్యాక్స్ సోర్సెస్. మరి ఎకనామిక్ యాక్టివిటీయే జరగకపోతే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ పెరుగుతుందా తగ్గుతుందా అండి? గవర్నమెంట్ యొక్క రెవెన్యూ అనేది తగ్గుతూ వస్తుంది. గవర్నమెంట్ రెవెన్యూ తగ్గినప్పుడు మరి ఏ విధంగా ఫిస్కల్గా స్ట్రాంగ్గా ఉండగలదు? ఉండలేదు. సో ఫిస్కల్ పాలసీలో మార్పులు అనేటటువంటివి రావాలి. ఎందుకంటే రెవెన్యూ ఏమో తక్కువ, అలా అన్నీ స్పెండ్ చేయకుండా ఉండగలమా? ఎసెన్షియల్ సర్వీసెస్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అటు రెవెన్యూ తక్కువ, ఇటు ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువ, ఖర్చు ఏమో ఎక్కువ, రెవెన్యూ ఏమో తక్కువ. ఈ కంటెక్స్లో మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటిదే ఈ ఆర్టికల్లో ఇవ్వబడినటువంటిది. దీన్ని మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాము. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని కీవర్డ్స్ నేర్చుకోవాలి, అవి ఏంటి అన్నది మనం చూద్దాం. సరే, ఈ ఆర్టికల్లో ఏమేమి స్ట్రాటజీస్ మరి ఫాలో అవ్వాలి అన్న దాని గురించి ఏమేమి ఇచ్చారు చూడండి. ఆత్మ నిర్భర్ ప్యాకేజ్, దీని కింద తెలుసు కదా 2 లక్షల కోట్లు 2 lakh crores అనేటటువంటివి దీని కింద ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ స్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి దేని కింద ఎక్కువ స్పెండ్ చేయాలి, దేని మీద? ఆల్రెడీ రకరకాల సెక్టార్స్ మీద దీన్ని స్పెండ్ చేస్తున్నారండి. మైగ్రెంట్స్ అని, ఎంఎస్ఎంఈస్ అని, హౌసింగ్ అని, రకరకాల సెక్టార్స్ మీద దీన్ని స్పెండ్ చేస్తున్నారు. స్పెసిఫిక్గా ఇక్కడ చెప్తూ ఉన్నది MGNREGS అనేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. రూరల్ ఏరియాస్కి ఎక్కువ మంది వెళ్తున్నారు కదా. రివర్స్ మైగ్రేషన్ అనేటటువంటిది మనం చూస్తున్నాము, రూరల్ ఏరియాస్కి ఎక్కువ మంది వెళ్తున్నారు. మరి ఈ సందర్భంలో MGNREGSకి సంబంధించినటువంటి ఏదైతే అలొకేషన్ ఉందో దాన్ని బాగా పెంచాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని పెంచాలి. దానివల్ల ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది, ప్రజల చేతిలో డబ్బులు వస్తాయి, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ అనేటటువంటిది పెరిగింది అంటే ప్రొడక్షన్ పెరగాలి, అంతేనా? ఇప్పుడు డబ్బులు ఉంటేనే కొనుక్కుంటారు, డిమాండ్ ఉంటుంది, కొనుక్కుంటేనే ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితేనే జాబ్స్ అనేవి పెరుగుతాయి. సో డిమాండ్ని పెంచేందుకు ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో వాటిలో స్పెసిఫిక్గా MGNREGS స్కీమ్స్ లాంటి వాటిని పెంపొందించాలి. దాంతోపాటు మీరు చూస్తూనే ఉంటారు, ప్రధానమంత్రి గరీబీ రోజ్గార్ యోజన అనేది తీసుకొచ్చారు. అంటే ఇది ఉన్నప్పటికీ ప్యారలల్గా రైల్వేస్లో ఇలా కొన్ని రకాల ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ ప్రధానమంత్రి గరీబీ రోజ్గార్ యోజన అని తీసుకొచ్చారు. ఇలాగ మల్టిపుల్ స్కీమ్స్ కంటే ఒక స్కీమ్ మీద ఫోకస్ చేయాలి. ఆల్రెడీ ఉంది కదా, దానికి ఎక్కువ మనీ అలొకేట్ చేయడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, అలా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడే డిమాండ్ అనేది రివైవ్ అవుతుంది, అవునా కాదా? ఇవన్నీ బాగున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ప్యాకేజ్ అనౌన్స్ చేశారు, MGNREGSకి డబ్బులు పెంచాలి, క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలి, బాగుంది. మనీ ఎక్కడి నుంచి వస్తాయి? సో గవర్నమెంట్ అనేది అప్పు తెచ్చుకోవాలి, బారో చేసుకోవాలి. బారో చేసుకుంటే మనకు ఒక చట్టం అనేటటువంటిది ఉంది. ఏంటి ఆ చట్టము? FRBM చట్టము అంటారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ఉంది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ఉంది. మరి దాని కింద లిమిట్ ఉంది కదా. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి GDPలో 3% ఉండాలి,
రెవెన్యూ డెఫిసిట్ వచ్చేటప్పటికి 0% తీసుకొని రావాలన్నవి గోల్స్. మరి వీటిని అచీవ్ చేయలేం కదా అంటే అచీవ్ చేయలేం. కానీ మనకి ఎస్కేప్ క్లాజ్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఎన్కే సింగ్ అనేటటువంటి కమిటీని ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని రివ్యూ చేయడానికి అపాయింట్ చేశాం. ఎన్కే సింగ్ కమిటీ ఏం చెప్పిందంటే ఎస్కేప్ క్లాజ్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఇవే మా గోల్స్ అని పట్టుకుని ఊలాడకుండా మీరు ఎక్కువ మనీ స్పెండ్ చేయొచ్చు, డీవియేషన్ అనేది అలో చేయొచ్చు అని చెప్పింది. సో ఎస్కేప్ క్లాజ్ని వీటిని ఉపయోగించుకొని ఎక్కువ బారో చేసుకొని అయినా సరే గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేసి డిమాండ్ని రివైవ్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది అన్నమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఈ పదాలన్నీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్కేప్ క్లాజ్ వెరీ ఇంపార్టెంట్, ఎన్కే సింగ్ కమిటీ ఇంపార్టెంట్, ఎఫ్ఆర్బిఎం చట్టము ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటామండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, రీపర్పస్డ్ డ్రగ్ అనేటటువంటి దాని మీనింగ్ ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. అవి ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే దాని యొక్క ధర ఎందుకు ఎక్కువగా ఉంటుంది అన్నటువంటిది ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ అనమాట. ఫస్ట్ చూడండి, రీపర్పస్డ్ డ్రగ్ అనే దానికి మీనింగ్ ఏంటి? ఫస్ట్ అంటే దాని పర్పస్ అంటే ఆ డ్రగ్ని వేరే పర్పస్ కోసం తయారు చేసి ఉంటారు, కానీ ఇప్పుడు దీనికి కూడా యూజ్ అవుతుంది, క్రాస్ యూజ్ అంటారు, వేరే దానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రెమ్డెసివిర్ అనేటటువంటి డ్రగ్ ఉందా, రెమ్డెసివిర్ అనేటటువంటి డ్రగ్ ఏదైతే ఉందో అది దీనికోసం డెవలప్ చేయలేదు, వేరే డిసీజ్ కోసం అని డెవలప్ చేశారు, ఇప్పుడు దాన్ని ఇక్కడ వాడుతున్నారనమాట. అర్థమవుతుందా? రెమ్డెసివిర్ అనేటటువంటిది దాన్ని ఎబోలా అనేటటువంటి జబ్బు కోసం తయారు చేశారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రీపర్పస్డ్ డ్రగ్స్కి ఎగ్జాంపుల్ చెప్తాను. రెమ్డెసివిర్ అనేటటువంటి డ్రగ్ ఏదైతే ఉందో ఆ రెమ్డెసివిర్ అనేటటువంటి డ్రగ్ అనేటటువంటిది ఎబోలా వ్యాధిని నిర్మూలించడానికని తయారు చేస్తూ ఉన్నారు. దానికి ఎఫెక్టివ్గా అది పనిచేయలేదు, దాన్ని తెచ్చి ఇప్పుడు కరోనాకు వాడడానికి ముందుకొచ్చారు. సో దాన్ని రీపర్పస్డ్ డ్రగ్ అంటారు. అదేవిధంగా ఫావిపినవిర్ అని వినే ఉంటారా? ఫావిపినవిర్ అనేది కూడా ఇన్ఫ్లుయెన్జా కోసం వేరే దానికోసం తయారు చేసింది. ఇలా వీటి యొక్క ధర ఎందుకు ఎక్కువగా ఉంది? ఇక్కడ చూడండి, ఏదైతే కంపెనీ తయారు చేస్తుందో ఆ కంపెనీ అనేటటువంటిది వాళ్ళు ఫిక్స్డ్ కాస్ట్, సంక్ కాస్ట్ అంటే వాళ్ళు ఎప్పుడో డెవలప్ చేసి ఉంటారు కదా, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత కాస్ట్ అయింది అదంతా ఆ మెడిసిన్ మీదే వేస్తారు. దాంతో ఓవరాల్గా ఏమవుతుంది, ఫైనల్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా అవుతుందన్నమాట. కానీ వాళ్ళు దానికంటే తక్కువగా అమ్ముకుంటే వాళ్ళకి నష్టాలు వస్తాయి. ఏం చేయాలి మరి గవర్నమెంట్ అనేటటువంటిది? అందుకే ఇక్కడ గవర్నమెంట్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనేటటువంటివి ఆ బర్డన్ని బేర్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ అనేది వచ్చింది అనుకుందాం, అది 24,000 ఉంది అనుకోండి, ఎక్కడ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ లేదా పువర్ పర్సన్ కానీ అఫోర్డ్ చేయగలరు? అలాంటప్పుడు గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇదంతా మనకి ఎగ్జామ్లో అడగరండి. రీపర్పస్డ్ డ్రగ్ అంటే ఏంటి అని అడగచ్చు ప్రిలిమ్స్లో. దానికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు రెమ్డెసివిర్, ఫావిపినవిర్ అనేటటువంటి రీపర్పస్డ్ డ్రగ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, యుఎస్ఏతో క్లోజ్ ట్రేడ్ టైస్ అనేటటువంటి ఉండాలి అని చెప్తున్నారు. మనకి ఇండియా యుఎస్ఏ వర్చువల్ మీట్ అనేది జరిగింది. ఆ వర్చువల్ మీట్లో ఇండియా యుఎస్ఏ బిజినెస్ కౌన్సిల్ మీటింగ్, దాంట్లో ఏం చెప్తున్నారు, మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావచ్చు మా కంట్రీలోకి, మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఏం చేస్తున్నాం మన స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ యుఎస్ఏతో స్ట్రాంగ్ టైస్ అనేవి మెయింటైన్ చేయాలి అన్నది చూస్తున్నాం అన్నమాట. గమనించాలి, ఆల్రెడీ యుఎస్ఏతో మనకి కొన్ని ట్రేడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. వాటిని పక్కన పెట్టి ట్రేడ్ సంబంధాల్లో సత్సంబంధాలు పెంచుకోవాలి, ముందుకెళ్ళాలి అన్నది మన ప్రయత్నం అన్నమాట. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామా? సరే, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఇండియా ఏమడుగుతుందంటే, ఇంతకుముందు మీరు మాకు జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనే దాని కింద, జిఎస్పి అనే దాని కింద ప్రిఫరెన్షియల్ ట్రేడ్ స్టేటస్ ఇచ్చేవారు, అది తీసేయడం జరిగింది. సో అది మాకు మళ్ళీ ఇవ్వండి, మీ అగ్రికల్చరల్ మార్కెట్స్కి మాకు అలో ఇవ్వండి, మా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని మేము ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా అలో చేయండి అని ఇండియా అడుగుతుంది. యుఎస్ఏ ఏమంటుంది, మీరు ట్రేడ్ మార్జిన్స్ అనేవి మా ప్రోడక్ట్స్ మీద వేశారు, ఎస్పెషల్గా మెడికల్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, వాటి మీద తీసేయండి. ఐసీటీ ఉత్పత్తుల మీద టారిఫ్స్ ఏవైతే వేస్తున్నారో యుఎస్ఏ నుంచి వచ్చే వాటి మీద వాటిని తీసేయండి, ఎఫ్డిఐని అలో చేయండి. ఇలాగా వాళ్ళు కొన్ని చెప్తున్నారు, మనకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. సో దీంతో లాస్ట్ ఇయర్ మనకి చాలా బ్యాడ్ రిలేషన్స్ అనమాట యుఎస్ఏతో.
ఇలా ట్రేడ్కి సంబంధించి. కానీ స్లోగా అన్నీ సర్దుమణుగుతూ ఉండడంతో వీటికి సంబంధించి ఒక పార్షియల్ ట్రేడ్ డీల్, పార్షియల్గా కొన్ని విషయాలనైనా మనం అడ్రస్ చేసుకునేలాగా పార్షియల్ ట్రేడ్ డీల్ అనేటటువంటిది చేసుకుంటాము అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ చూడండి హెడ్డింగ్లో లిమిటెడ్ ట్రేడ్ డీల్ అంటున్నారు. లిమిటెడ్ ట్రేడ్ డీలే పార్షియల్ ట్రేడ్ డీల్, ఎంతో కొంత ట్రేడ్ డీల్ అయితే మేము చేసుకుంటాము అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. N95 మాస్క్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిలో ఇక్కడ వాల్వ్ ఉండేటటువంటి మాస్కులు ఉన్నాయి. అవి ఎంతవరకు సేఫ్ అయి ఉండొచ్చు అన్నటువంటిది క్వశ్చన్. హెల్త్ మినిస్ట్రీ వచ్చేటప్పటికి వాటిని వాడడంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. దీన్ని మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్క్స్ వాటి యొక్క సేఫ్టీ గురించి చదువుకుంటాము. అసలు ఈ N95 మాస్క్స్ అంటే ఏంటి, ఈ మాస్క్స్కి సంబంధించి వాటి యొక్క యూజ్ ఏంటి, ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఇవన్నీ చెప్తుంది, ఇవి మనం తెలుసుకోవాలండి. దీన్ని మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుందాము. ఇక్కడ గమనించండి, సెంట్రల్ గవర్నమెంట్ అనేది అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్కి చెప్పడం జరిగింది. N95 మాస్క్స్లో వాల్వ్ ఇలాగ చిన్న హోల్ ఉండేవి ఉంటాయా, సో అవి వైరస్ నుంచి కాపాడకపోవచ్చు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. ఇంతకీ N95 మాస్క్స్లు అంటే ఏంటి ఇంతకీ? ఇదొక రెస్పిరేటరీ ప్రొటెక్టివ్ డివైస్ అన్నమాట. సో చాలా అంటే క్లోజ్డ్గా ఉంటుంది. ఎన్ అంటే నాన్ ఆయిల్ అని అంటారు. అంటే ఏంటి ఇక్కడ ఆయిల్ బేస్డ్ పార్టికులేట్స్ కానీ అవి ఏవి కూడా లోపలికి వెళ్ళలేవు అని చెప్పి. 95 అంటే ఏంటి, 95% ఫిల్టర్ చేసేస్తుంది అని అనమాట. అయితే ఈ వాల్వ్ ఏదైతే ఉందో అది ఇన్హేల్ ఎగ్జేల్ అంటే పీల్చేటప్పుడు వదిలేటప్పుడు అది అంత సేఫ్టీగా ఉండకపోవచ్చు అని చెప్తున్నారనమాట. సో అందువల్ల COVID-19 అనేది స్ప్రెడ్ అవ్వచ్చేమో ఇవి వేసుకున్నా కూడా, అందుకని జాగ్రత్తగా ఉండండి ఈ మాస్క్స్ని వాడేటప్పుడు అని చెప్తున్నారు. N95 మాస్క్స్ కంపారిటివ్లీ కాస్ట్లీ అండి. సో అది ఎస్పెషలీ వాల్వ్ ఉన్నటువంటివి. ఇది వాడితే సేఫ్గా ఉంటామేమో అని అనుకోవడం కాదు, దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండండి అనేది ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో ఇండియా యొక్క గ్రోత్ ఎలా ఉంది అన్న దాని గురించి అనమాట. మన ఫినాన్స్ మినిస్టర్ ఇండియా యొక్క గ్రోత్ రేట్ అన్నది గ్రీన్ షూట్స్ అంటే ఏంటి, చిగుర్లు వస్తున్నాయి అన్నట్టుగా అనమాట దాని మీనింగ్. సో గ్రీన్ షూట్స్ అనేవి విజిబుల్గా ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఎకానమీ రివైవ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది జీడిపిలో 10% జీడిపిలో 10% ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది అనౌన్స్ చేశాం కాబట్టి గ్రోత్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది అన్నారు. మరి ఏ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని గ్రోత్ అనేటటువంటిది ఉంది అని చెప్తున్నారు? ఇదిగో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేటటువంటిది స్లోగా పెరుగుతూ వస్తుంది, అంటే ఇండస్ట్రీస్ రివైవ్ అవుతున్నాయి. ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇంటర్ స్టేట్ అంటే స్టేట్ లోపల గూడ్స్ మూవ్మెంట్ అనేది బెటర్గానే ఉంది. PMI పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా బాగుంది. రీటైల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కొంచెం పికప్ అవుతున్నాయి. సో వీటిని బట్టి ఎకానమీ రివైవ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఇయర్ మాన్సూన్ బాగుంటుంది కాబట్టి మనకి అగ్రికల్చర్ సెక్టార్ అనేది గ్రోత్ని డ్రైవ్ చేయాలి. అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ గ్రోత్ అనేటటువంటిది ఉండబోతుంది మాన్సూన్ బెటర్గా ఉండడము వీటన్నిటి వల్ల. దాంతోపాటు MSMEస్ని వీటిని రివైవ్ చేయడానికి చాలా స్కీమ్స్ తీసుకొచ్చాం. ఆల్రెడీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనే దాని కింద 3 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఓవరాల్ దీంట్లో లోన్స్ అనేటటువంటివి ఇస్తున్నాము MSMEస్కి సంబంధించి. సో అలాగా అవి కూడా రివైవ్ అవుతాయి. అగ్రికల్చర్ సెక్టార్ బాగానే కనిపిస్తుంది, ట్రాన్స్పోర్టు రీటైల్ సెక్టార్ బాగున్నాయి కాబట్టి ఎకానమీ రివైవ్ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఏమేం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే MSMEస్కి సంబంధించింది అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. బ్యాంకులు లోన్స్ ఇవ్వడము. దాంతోపాటు 10% ఆఫ్ జీడిపికి 10% ఆఫ్ జీడిపి స్టిమ్యులస్, ఎకనామిక్ స్టిమ్యులస్ మొత్తం అనౌన్స్ చేసింది గవర్నమెంట్. 10% ఆఫ్ జీడిపి అంతా అనౌన్స్ చేసింది అని చెప్తున్నారు. అవి గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ గమనించాలి, ఇండియా చైనా అనేటటువంటివి UAVs అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని వాడకూడదు ఫ్రిక్షన్ పాయింట్స్ దగ్గర అన్నట్టుగా మాట్లాడుకోవడం జరిగింది అంటున్నారు. దీన్ని ఇండియా చైనా రిలేషన్స్ అన్న దాంట్లో చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, టాక్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ఇది మనము ఆల్రెడీ 2 months నుంచి కంటిన్యూస్గా చూస్తున్నాం. టాక్స్ అనేటటువంటి జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మీరు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని అక్కడ తీసుకొని వచ్చారంటే
డౌట్స్ వస్తాయి, కాన్ఫిడెన్స్గా ఉండదు. సో దీన్ని కొద్ది రోజులు ఆపండి అన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటి? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్స్ ఇలాంటివి. సర్వే చేయాలి కదా, వాళ్ళు అక్కడే ఉన్నారా వెళ్ళిపోయారా అని ఎలా తెలుస్తుంది? సర్వే చేయాలంటే డ్రోన్స్ ఉండాలి. సో కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు దీన్ని ఆపండి అన్నట్టుగా అగ్రీ చేసుకోవడం జరిగింది. అంటే దాని మీద మనం వెరిఫికేషన్ చేసుకునే దానికి కష్టం అవుతుంది దీనివల్ల. కానీ దానికి సంబంధించి అయితే ఇవి రెండు కూడా మాట్లాడేసుకున్నాయి. ఇదిగో మేము అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని వాడుకోము, సో ఎలాగైనా సరే డీఎస్కలేట్ అంటే ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడము అని. సో డీఎస్కలేట్ కోసం ప్రయత్నిస్తున్నాం కదా, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని వాడము అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇది జస్ట్ ఫ్యాక్చువల్ ఇష్యూ అండి. సో ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే అప్పుడెప్పుడో 1985లో జరిగినటువంటి మర్డర్కి ఇప్పుడు కొంతమంది పోలీసులకి శిక్ష విధించడం జరిగింది అని చెప్తున్నారు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా మనకేం అవసరం లేదన్నమాట. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా, భూటాన్, చైనా రిలేషన్స్ అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాము. చైనా అనేటటువంటిది భూటాన్లో ఈస్టర్న్ ప్రాంతము, భూటాన్లో ఉండేటటువంటి ఈస్టర్న్ ప్రాంతం మాది అని అంటుంది. ఇంతకీ ఈస్టర్న్ ప్రాంతం, ఈస్టర్న్ ఏరియా అనేటటువంటిది ఏది, ఏ ప్రాంతం దీని కిందికి వస్తుందో తెలుసుకోవాలి. రెండోది, దీనికి సంబంధించి మా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దీన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్యాకేజ్ సొల్యూషన్ అన్నట్టుగా చైనా చాలాసార్లు మాట్లాడింది. ఇంతకీ ఈ ప్యాకేజ్ సొల్యూషన్ అంటే ఏంటి? ఈ ప్యాకేజ్ సొల్యూషన్ వల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్ అనేటటువంటివి ఉంటాయి? ఇవి మనం ఈ ఆర్టికల్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలండి. ఈ మూడు కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అసలు ఈస్టర్న్ ఏరియా అంటే ఏంటి, ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయన్నది జాగ్రఫీలో ఇది చదువుకుంటాం ప్రిలిమ్స్లో. ఇవి రెండు వచ్చేటప్పటికి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు భూటాన్కి చైనాకి ప్రాబ్లం ఉంటే మనకేం పని అన్నటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇదిగోండి, ఈ ఆర్టికల్ కూడా భూటాన్ యొక్క క్లెయిమ్కి సంబంధించినటువంటిదే. సో దీని గురించి కూడా మనం చూద్దామండి. అసలు ఇక్కడ ఒకసారి జాగ్రఫికల్ రీజన్ చూద్దాము. ఈ ప్రాంతం అంతా కూడా మన యొక్క సిక్కిం, అవునా, ఇదంతా మన సిక్కిం. సో ఇటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతం ఉందే ఇదంతా భూటాన్ అనమాట. పైన ఉన్నటువంటిది చైనా యొక్క టిబెట్ ప్రాంతం. సో ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యాలీ ఇది చుంబీ వ్యాలీ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ డోక్లాం అనేటటువంటి ప్రాంతం ఉంది. సో ఒకసారి దీన్ని జూమ్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది చూడండి. సో ఇదంతా మన ఇండియా యొక్క సిక్కిం ప్రాంతము, రైట్. ఇటు సైడ్ వెస్ట్ సైడ్ ఉన్నదంతా సిక్కిం ప్రాంతము, ఇటు సైడ్ ఉన్నదంతా భూటాన్ ప్రాంతము. అయితే ఈ గ్రీన్ కలర్ లైన్లో కనిపిస్తుందా, గ్రీన్ కలర్ లైన్ అనేది బౌండరీ. చైనా, ఇండియా, భూటాన్ అనేటటువంటివి ఇక్కడుంది బౌండరీ అని చెప్తున్నాయి. చైనా మాత్రం అది కాదు, ఇదిగో రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఇది బౌండరీ అంటుందన్నమాట. అంటే చాలా ప్రాంతం మాకు కావాలి అన్నట్టుగా అన్నమాట, ఇలా చెప్తుంది. దాంతో 2017లో డోక్లాం అనేటటువంటి ప్లాట్యూ, ఇప్పుడు ఇది చెప్తున్నామే ఇది డోక్లాం ప్లాట్యూ. సో ఈ డోక్లాం అనేటటువంటి ప్లాట్యూ ఏదైతే ఉందో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది. సరే, అది అప్పుడు రిజాల్వ్ అయిపోయింది. భూటాన్ యొక్క ప్రాంతం అది, ఇదిగోండి ఇక్కడ ఉండే ప్రాంతం ఉందే ఇది మన సిక్కిం అనమాట. ఇక్కడ గొడవ జరిగితే వీళ్ళు ఆక్యుపై చేయడానికి వస్తే వీళ్ళు ఇలా చేశారు. సరే, ఇప్పుడు భూటాన్లో ఈస్టర్న్ ప్రాంతం ఉందే సక్తాంగ్ అంటారు. సో ఈస్టర్న్ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా మాదే అంటుంది. అదేలాగా అంటే అరుణాచల్ ప్రదేశ్ మాదే, ఇది కూడా మాదే, ఇదంతా మాదే అని చెప్తుంది. ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందండి, సక్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని. దీనికి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఫండ్ కింద కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు చైనా అంది, మీరు భూటాన్కి ఎందుకు ఇస్తారు, ఆ ప్రాంతం మాది అని ఉందన్నమాట. దాంతో గొడవ మొదలైంది. సో ఇప్పుడు సక్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మాదే అంది. వీళ్ళేమంటున్నారు చైనా, సరే అది ఒకవేళ మీకు ఇచ్చేయాలి అంటే మేము 1996లోనే ప్యాకేజ్ డీల్ అని ఒకటి చెప్పాం కదా అన్నారు. ఇంతకీ ఏంటి ఆ ప్యాకేజ్ డీల్? వెస్ట్రన్ సైడ్ మేము ఏదైతే క్లెయిమ్ చేస్తున్నామో అది మాకు ఇచ్చేసేయండి, అంటే ఈ డోక్లాం ప్లాట్యూ ఇది మాకు ఇచ్చేసేయండి, ఇది మీరు తీసేసుకోండి అన్నట్టుగా అనమాట. సో భూటాన్ అనేటటువంటిది దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకని, ఇక్కడ వరకు కనుక చైనా వాళ్ళు వచ్చి ఉంటే మనకి, అంటే మన ఇండియాకి ఇది ప్రాబ్లమా కాదా? సో ఇండియాకి స్ట్రాటజిక్గా ప్రాబ్లము, అందువల్ల కూడా భూటాన్ ఒప్పుకోవట్లేదు. ఇంకొక విషయం ఏంటి, భూటాన్కి డైరెక్ట్గా చైనాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా లేవన్నమాట. సో ఈ కంటెక్స్లో భూటాన్, ఇండియా రెండు కలిసి చైనాని ఈ పర్టికులర్ ప్రదేశంలో అగ్రెసివ్గా ఉండకుండా ఉండేలాగా అడ్డుకోవాలి. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పుదుచ్చేరి అనేటటువంటి యూనియన్ టెరిటరీకి మాకు సపరేట్ హైకోర్టు అనేటటువంటిది ఉండాలి అంటున్నారు. సో ఎందుకు ఉండాలి? దీన్ని పాలిటీలో చదువుకుంటాము. హైకోర్ట్ అన్నటువంటి హైకోర్ట్ ఇన్ పుదుచ్చేరి అన్న దాని కింద చదువుకుంటామన్నమాట. సరే, దీనికి సంబంధించి మనకి హైకోర్ట్ని అపాయింట్ చేసేందుకు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి? సరే, ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 241. యూనియన్ టెరిటరీస్లో హైకోర్టు ఉండే విధంగా మనకి అధికారాలు ఇచ్చేటటువంటి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 241 అన్నమాట. సో పుదుచ్చేరి అన్నటువంటిది మనకి ఆర్టికల్ 239A అనే దాని కింద యూనియన్ టెరిటరీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండే విధంగా ఈ ఆర్టికల్ కింద దానికి కొన్ని స్పెషల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటిది రెండు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అది ఒకటి వచ్చేటప్పటికి పుదుచ్చేరి ఈ ఆర్టికల్ కింద, ఆర్టికల్ 239AA కింద 239AA దీని కింద ఢిల్లీలో యూనియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. సరే, ఢిల్లీకి సపరేట్గా దాని యొక్క హైకోర్టు కూడా ఉంది. అలాగే మాకెందుకు సపరేట్ హైకోర్టు ఉండకూడదు అన్నట్టుగా పుదుచ్చేరి అడుగుతుందన్నమాట. అసలు ఎందుకు ఉండాలి? ఉంటే ఏమవుతుంది? ఈ ఆర్టికల్ 241 అంటే ఏంటి ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఇంతకీ పుదుచ్చేరి ఎక్కడుంది? పుదుచ్చేరి ఒక యూనియన్ టెరిటరీ. ఏపీలో యానాం అన్న ప్రాంతము, మనకి తమిళనాడులో పాండిచ్చేరి, కరైకల్ అన్నటువంటి ప్రాంతము, కేరళలో మాహే అన్న ప్రాంతము, ఈ 4 కలిపి పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ అని పిలుస్తూ ఉంటారు. ఈ యూనియన్ టెరిటరీ అక్కడక్కడ ఉంది. ఇది మన ఏపీలో ఉంది, ఇది తమిళనాడులో ఉంది, ఇది కేరళలో ఉంది. ఈ 4 కలిపి మనము యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి అంటున్నాము. దానికి ఇప్పుడు సపరేట్ హైకోర్టు ఉండాలి అని. సపరేట్ హైకోర్టులు ఉండడానికి సంబంధించి ఏదైనా ఆర్టికల్ ఉందా? ఎస్, అదేంటి? ఆర్టికల్ 241 యూనియన్ టెరిటరీస్కి హైకోర్ట్స్ అనేటటువంటి ఉండొచ్చు అని చెప్తుందన్నమాట. ఎవరు మరి తీసుకొని రావాలి? హైకోర్ట్స్ తీసుకొని రావాలంటే ప్రాసెస్ ఏంటి, పద్ధతి ఏంటి? యూనియన్ టెరిటరీస్లో హైకోర్టు ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి పద్ధతి ఏంటి అండి? పార్లమెంట్ అనేది చట్టం చేయాలి దానికోసం. సో పార్లమెంట్ అనేది చట్టం ద్వారా 1 లేదా అంతకంటే ఎక్కువ యూనియన్ టెరిటరీస్కి ఒక హైకోర్టు అనేటటువంటి తీసుకొని రావచ్చు. రైట్, దానికి సంబంధించి ఏమేమి ప్రొసీజర్ అదంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే, మరి ఎందుకు ఉండాలి ఇంతకీ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరికి? ఎందుకు వాళ్ళకి సపరేట్గా కావాలి హైకోర్టు అనేటటువంటిది? అంటే ఇప్పుడు లేదా, ఎక్కడికి వెళ్తున్నారు? ప్రస్తుతానికి పుదుచ్చేరికి తమిళనాడుకి కలిపి మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉందో, ఈ మద్రాస్ హైకోర్టే పుదుచ్చేరికి కూడా కామన్ హైకోర్టు అనమాట. కామన్ హైకోర్టు అనేది ఉండొచ్చు. సో కామన్ హైకోర్టుగా వ్యవహరిస్తుంది. సో దీనికే వెళ్తున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? పుదుచ్చేరికి సంబంధించి కాస్ట్లీ ఇప్పుడు మద్రాస్ ఇక్కడ అనుకోండి, ఎక్కువ పాపులేషన్ ఉంటారు తమిళనాడుకు సంబంధించింది, వాళ్ళు ఎక్కువ ఖర్చు భరించాలి. కానీ మేము కూడా ఎక్కువ కాస్ట్ భరిస్తున్నాము, దాని బదులు సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా. రెండోది, నంబర్ ఆఫ్ జడ్జెస్ ఇవంతా సపరేట్గా ఉంటుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ అనేది చేసుకోవచ్చు, అంతేనా? సపరేట్గా ఉంటే కేసెస్ అనేవి త్వరగా డిస్పోజ్ చేయొచ్చు, ఫాస్ట్ ట్రాకింగ్ ఉంటుంది. సో ఈ రెండిటి కోసం మరి మాకు సపరేట్గా హైకోర్టు అనేటటువంటిది ఉండాలి అన్నట్టుగా పుదుచ్చేరి చెప్తుంది. ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదిగో, ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వీటిని తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న వాళ్ళని ఒక సిటిజన్స్గా చూస్తున్నామా లేదా ఎస్ మా యొక్క రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు అన్నట్టుగా రాజు కింద ఉండే వాళ్ళలాగా చూస్తున్నామా అంటున్నారు. ఎందుకని ఈ క్వశ్చన్ అడుగుతున్నారు? మనం అక్కడ గమనించి చూస్తే ఇంటర్నెట్, ఫర్ ఎగ్జాంపుల్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఇప్పుడు మనం వాడుతుంది ఏంటి? 4G ఇంటర్నెట్. సో 4G ఇంటర్నెట్కి సంబంధించి ఫెసిలిటీస్ లాస్ట్ ఇయర్ నుంచి బ్లాక్లోనే ఉన్నాయి. మరి లాస్ట్ ఇయర్ నుంచి బ్లాక్లో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ కానీ, సో ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఒక బేసిక్ నీడ్, నెససరీగా మారింది. ఇలాంటి సందర్భాల్లో మరి అక్కడ ఏ విధంగా సర్వీసెస్ యాక్సెస్ చేసుకోగలరు? ఇప్పుడు ఇక్కడ మనకి కరోనా వైరస్ టైం అండి. ఈ టైంలో స్టూడెంట్స్ క్లాసులకు కానీ వీటికి ఎలాగా మరి అటెండ్ అయ్యేది? అంతేనా? సో ఇప్పుడు 4 monthsకే మనము మిగిలిన ప్రదేశాల్లో ఇంటర్నెట్ సరిగా లేదు, లేకపోతే ఇలా ఉంది, పిల్లలు చాలామంది డిజిటల్ డివైడ్ మిస్ అయిపోతున్నారు, ఇవన్నీ చెప్తున్నాం కదా. అలాంటప్పుడు 1 year పైగా అక్కడ లేనప్పుడు ఏ విధంగా అక్కడ ఉండేటటువంటి పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తారు? అది క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అక్కడ
చూడండి ఇంటర్నెట్కి సంబంధించి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని చెప్పింది. మరి దానికి ఎన్ఫోర్స్ అంటే సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలని పాటించే విధంగా చూసుకునేటటువంటి మెకానిజం అనేటటువంటిది లేదు. సో ఎన్ఫోర్స్ చేసేటటువంటి మెకానిజం లేకపోవడం వల్ల ప్లస్ ఇక్కడ సరిగా పట్టించుకోకపోవడం వల్ల డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హైయర్ ఎడ్యుకేషన్ని ఏ విధంగా మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలి, మార్చాలి అంటున్నారు. దీన్ని సోషల్ జస్టిస్లో ఎడ్యుకేషన్ దాంట్లో స్పెసిఫిక్గా హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూస్తాం. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూడండి, మనకి హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఓన్లీ నాలెడ్జ్ గురించే కాదు, నెక్స్ట్ స్టేజ్లో ఎంప్లాయ్మెంట్కి ఇది లాంచ్ చేయగలగాలి. అంతేనా? హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళిన తర్వాత ఎంప్లాయ్మెంట్కి ఇది లాంచ్ ప్యాడ్ లాగా ఉండాలి. మరి అది ఉండాలి అంటే ఏ విధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఉండేటటువంటి కరికులం సిలబస్ అనేటటువంటిది ఉండాలి? జాబ్ రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యేలాగా ఉండాలా, లేదా ఎప్పుడో పాత సిలబస్సే ఇప్పటి నుంచో వస్తుంది మా యూనివర్సిటీలో ఇదే కంటిన్యూ అవుతాము అన్నట్టుగా ఉండాలా? జాబ్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఉండాలి. అంతేనా? సో యూనివర్సిటీ సిలబస్కి జాబ్ రిక్వైర్మెంట్స్కి ఏవైతే ఉన్నాయో ఆ రెండింటికి గ్యాప్ అనేటటువంటిది తగ్గించాలి. సో అదొక్కటే అండి ఇక్కడ చెప్తున్నటువంటిది. అయితే ఇప్పుడు ఈ కోవిడ్-19 టైంలో ఈ ఆన్లైన్ క్లాసులు సిలబస్ అనేది మార్చాలి, తగ్గించాలి, పెంచాలి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని హైయర్ ఎడ్యుకేషన్ సెక్టార్ని రిఫార్మ్ చేయాలి అని చెప్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ సెక్టార్లో రిఫార్మ్స్ అనేవి తీసుకొని రావాలి అంటున్నారు. నెక్స్ట్ చూడండి, సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించిన ఆర్టికల్. ఇక్కడ మన డిఫెన్స్ మినిస్టర్ IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటటువంటిది క్విక్గా మొబిలైజ్ చేయగలిగింది అని చెప్తున్నారు. దేనికి సంబంధించి? మనకి LAC దగ్గర, లదాఖ్ దగ్గర కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, యుద్ధ విమానాలు, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, ఇవన్నీ త్వరగా మొబిలైజ్ చేయగలిగారు. సో అలా క్విక్గా మొబిలైజ్ చేయగలగడం అన్నది చాలా గమనార్హమైనటువంటిది అని చెప్తున్నారనమాట. స్ట్రాంగ్ మెసేజ్ అనేటటువంటిది ఇస్తుంది మన అడ్వర్సరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటున్నారు. దాంతోపాటు రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని ఇవన్నీ మనం పర్చేస్ చేస్తున్నాము, చాలా ఆర్డర్ పెట్టున్నాము రష్యా నుంచి, ఫ్రాన్స్ నుంచి, రకరకాలైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్కి రఫేల్ అనేది ఫ్రాన్స్ నుంచి వీటి నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ని ఇది ఇంకా పెంచుతుంది, అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాలిటీలో మనం చదువుకునేటటువంటిది పార్లమెంటరీ సిస్టమ్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంత పర్సంటేజ్ రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. గమనించాలి, ఇక్కడ కేసెస్ అన్నవి 2 రకాలు, అవునా? సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్. ప్రాపర్టీ ఇష్యూస్ ఇలాంటివన్నీ సివిల్ కేసు కిందకి వస్తాయి. క్రిమినల్ కేసెస్ అంటే ఏంటి? మనకి కిడ్నాప్స్, హత్యలు ఇలాంటివి క్రిమినల్ కేసెస్ కిందకి వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఓవరాల్గా మనకి రాజ్యసభలో 24% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటే ప్రూవ్ అయ్యాయి అని కాదు, ఉన్నాయి కేసులు అయితే అని చెప్తున్నారు. వాళ్ళలో ఒకసారి గమనించండి, ఎంతెంతమంది, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతెంతమంది మీద అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇప్పుడు బీజేపీలో 77 మంది ఎంపీస్ ఉంటే వాళ్ళలో 14 మంది మీద కేసెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. ఇలాగ ప్రతి పార్టీ నుంచి, INC నుంచి, అలా అన్ని పార్టీస్కి సంబంధించిన వాళ్ళ మీద కేసెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. అసెట్స్ డిక్లేర్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఆస్తులను డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారం ఏంటి? వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసెస్ని డిక్లేర్ చేయాలి, అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లేర్ చేయాలి. చాలామంది అసెట్స్ని కూడా డిక్లేర్ చేయలేదు అని చెప్తున్నారనమాట. అసెట్స్ని డిక్లేర్ చేయలేదు, చేసిన వాళ్ళ యొక్క అసెట్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ కేసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మనకి. దాంట్లో ఎక్కడైనా ఒక పాయింట్గా వాడుకోవాలి. మెయిన్స్లో రాసేటప్పుడు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అన్న దాంట్లో మన పార్లమెంట్ సభ్యుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభలో ఇంతమంది మీద ఈ కేసులు అనేవి నమోదై ఉన్నాయి, ఇలాంటి ఎప్పుడన్నా డేటా రాయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ADR అనేది ఒక NGO, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది. సో ఈ NGO గ్యాదర్ చేసిన డేటా ప్రకారం మనకు తెలిసిన విషయం ఇది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దీని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రేడ్ అన్నది. సో మనకి ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య డైరెక్ట్ బార్డర్ అనేటటువంటిది ఉందా లేదా? ఉంది. కానీ ఇప్పుడుందా?
ఇప్పుడు డైరెక్ట్ బార్డర్ అనేటటువంటిది లేదు, ఎందుకంటే అది పీఓకేలో ఉంది కాబట్టి. సో అందువల్ల మనము ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ చేయాలంటే మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఇటు డైరెక్ట్గా ట్రేడ్ చేయాలి, కానీ పీఓకేలో ఉంది, అది పనికిరాదు. పాకిస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకోవాలి, అది మనకి కొద్దిగా కష్టము. లేదా ఇరాన్ నుంచి చాబహార్ పోర్టు ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇండియాకి షిప్పింగ్ ద్వారా తెచ్చుకోవాలి. సో మనకి చాబహార్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది పాకిస్తాన్తో మాట్లాడుకొని మేము మీ దేశం గుండా ఉండే రూట్స్ను ఉపయోగించుకొని ఇండియాతో ట్రేడ్ చేసుకుంటాము అన్నారు. దానికి పాకిస్తాన్ ఓకే చెప్పింది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి గూడ్స్ వాఘా బార్డర్ అంటారు. సో ఈ వాఘ్ బార్డర్ లేదా వాఘా బార్డర్ అనేటటువంటిది పంజాబ్లో ఉంది. సో అక్కడి నుంచి ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి మ్యాప్ చూద్దామా? ఇదిగోండి, వాఘా బార్డర్ అంటారు. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇలా వచ్చి పంజాబ్లో ఉండే ఇది అంతా పంజాబ్ అనేటటువంటి రాష్ట్రం. సో పంజాబ్లో వాఘా బార్డర్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ జనరల్గా మనకి ఇంతకుముందు కమర్షియల్ ట్రేడ్ ఇక్కడి నుంచి జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ మధ్య ట్రేడ్. ఎందుకంటే ఇదంతా ఎల్ఓసి కాబట్టి ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడ జరుగుతుంది. కానీ ఈ మనకి అటాక్స్ అవ్వడము వీటన్నిటి తర్వాత దీన్ని ఆపేశారు. పాకిస్తాన్ నుంచి ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ గూడ్స్ ఇలా మనకి రీచ్ అవుతున్నాయి, అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్. ఇక్కడ వాఘా బార్డర్లో ఇక్కడ చూడండి, బెనాపోల్ బార్డర్ అనేటటువంటిది మరి బంగ్లాదేశ్ ఇండియా మధ్యలో ఉంది. దాన్ని వాఘా ఆఫ్ ఈస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఎకానమీకి సంబంధించింది. ఇక్కడ సెకండరీ మార్కెట్ అన్న దాని గురించి చదువుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ యొక్క చైర్మన్ ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఆల్రెడీ బాండ్ మార్కెట్ అనేటటువంటిది ఉంది కదా, ఈ బాండ్ మార్కెట్ని యూనిఫై చేయాలి అంటున్నారు. ఇంతకీ బాండ్ మార్కెట్ అంటే ఏంటి? బాండ్ అంటే ఒక ఫ్యూచర్ డేట్ అనేది ఆ బాండ్ మీద ఉంటుంది. ఆ ఫ్యూచర్ డేట్లో ఇంత మొత్తము దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కలిపి తిరిగి చెల్లిస్తాము అని చెప్తారు. బాండ్స్ అనే వాటిని మనం రెండు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి గవర్నమెంట్ యొక్క బాండ్స్, వాటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని అంటారు. రెండు కమర్షియల్ బాండ్స్ అంటే కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ఇవి కూడా బాండ్స్ రిలీజ్ చేస్తాయి. ఈ రెండిట్లో ఏది సేఫ్ చెప్పండి? గవర్నమెంట్ బాండ్స్ సేఫ్, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి సేఫ్గా ఉంటాయి దీంతో పోలిస్తే. సో ఇలా ఉన్నాయి కదా, ఈ రెండు మార్కెట్స్ని కూడా డెవలప్ చేయగలగాలి. అంటే గవర్నమెంట్ తనకి డబ్బులు కావాలన్నా, ఈ కార్పొరేట్స్ డబ్బులు కావాలన్నా ప్రతిసారి బ్యాంకుకు పరిగెత్తకుండా సెకండరీ మార్కెట్కి వెళ్ళి షేర్ మార్కెట్స్లో ఈ బాండ్స్ని అమ్ముకొని దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్కి వీటికి కావాల్సిన మనీని గ్యాదర్ చేసుకోవచ్చు. అందుకని వీటిని పెంపొందిస్తాము అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇది గవర్నమెంట్ బాండ్స్ వీటిలో రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే 1-2 షేర్స్ కూడా కొనుక్కునేలాగా మనకి అవకాశాన్ని కల్పిస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి రెండు తెలుసుకుంటే చాలండి. గవర్నమెంట్ సెక్యూరిటీ అంటే ఏంటి? కమర్షియల్ పేపర్ లేదా కమర్షియల్ బాండ్. ఇది వచ్చేసి కార్పొరేట్స్ రిలీజ్ చేసేటటువంటి బాండ్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ రిలీజ్ చేసే బాండ్ అన్నమాట. సరే, లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? బీహార్కి సంబంధించినటువంటి ఒక ఆర్టిస్ట్ మాస్క్ల మీద మధుబాని పెయింటింగ్స్ అంటున్నారు. మధుబాని పెయింటింగ్స్ అనేటటువంటివి డ్రా చేస్తున్నారు అని. సో ఈ కంటెక్స్లో మనం ఆర్ట్ అండ్ కల్చర్లో అసలు ఈ మధుబాని పెయింటింగ్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఒకసారి చూద్దామా మరి మధుబాని పెయింటింగ్ అంటే ఏంటి అన్నటువంటిది. ఇదిగోండి, ఇది బీహార్కి సంబంధించినటువంటి పెయింటింగ్ ఫామ్ అన్నమాట. ఇలా ఉంటుంది. సో దాన్ని కాటన్ క్లాత్ మీద దీన్ని రకరకాల న్యాచురల్ కలర్స్తో పెయింటింగ్ అనేది వేస్తారు. సో ఈ పెయింట్స్ అనేటటువంటివి ఇప్పుడు ప్రమోట్ చేయడానికి మాస్క్ని వీటిని వాడుతున్నారు. అంటే ఒకవైపుగా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఒకవైపుగా హైజీన్ని మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఒకసారి మీరు ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ ఓపెన్ చేసి పెయింటింగ్స్, దాంట్లో ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఏమేమి ఉన్నాయి, పటచిత్ర అని ఇలాగుంటాయి. సో దాంట్లో మధుబాని ఆర్ట్ గురించి చదువుకుంటాము. సరే, నిన్న మనం మెయిన్స్ క్వశ్చన్ ఏమిచ్చాము? అస్సాం వ్యాలీ ప్రతి సంవత్సరం ఎందుకు ఫ్లడ్స్కి గురి అవుతుంది? మరి ఏ విధంగా అస్సాం బ్రహ్మపుత్ర వ్యాలీలో ఫ్లడ్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి రీజన్కి మంచిది అని అడుగుతున్నాం, అవునా? సరే, ఫస్ట్ చూడండి. సో రికరెంట్ ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అన్నదానికి మంచిగా రీజన్స్ రాశారు, చూస్తున్నారా? హెడ్డింగ్స్ పెట్టి నీట్గా రాశారు. ఏ విధంగా ఫ్లడ్స్ అనేవి బ్రహ్మపుత్ర బేసిన్కి ఉపయోగపడతాయి? సిల్ట్ క్యారీ చేస్తుంది. ఎరోజన్ డిపాజిషన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఇవంతా గుడ్, వెరీ గుడ్. చాలా నీట్గా ఆన్సర్ రాశారండి హెడ్డింగ్స్తో సహా, గుడ్.
ఇక్కడ చూద్దాం. అస్సాంలో ఎవ్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. రీజన్స్ ఏంటి? ఫ్లడ్స్ ఏ విధంగా బెనిఫిట్ చేస్తాయి? గుడ్, బాగా రాశారు. ఇక్కడ చూడండి, ఫ్లడ్స్ చాలా కొన్ని రోజులుగా ఫ్లడ్స్కి గురి అవుతుంది అంటే కరెంట్ అఫైర్స్తో మొదలుపెట్టారు. ఎందుకు, కారణాలు ఏంటి అన్నట్టుగా రాశారు. మరి దానికి సంబంధించి బ్రహ్మపుత్ర, అస్సాంలో బ్రహ్మపుత్రకు సంబంధించి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అవి ఏంటి అని ఇక్కడ రాశారు, బాగా రాశారు. ఈ స్టూడెంట్ రాసిన దాంట్లో ఒక మంచి పాయింట్ గమనించండి. సహజ కారణాలు, న్యాచురల్ రీజన్స్ అని రాశారు. రెండోది మ్యాన్మేడ్ రీజన్స్ అని రాశారు. దీన్నే క్లాసిఫికేషన్ టెక్నిక్ అంటాము. దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. మానవులు చేసేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఉన్నాయి, న్యాచురల్గాను వరదలు గురి అవుతున్నాయని. వెరీ గుడ్ అండి. ఈ స్టూడెంట్ చూడండి, ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఎందుకు గురి అవుతుంది అని సహజ వనరులు రాశారు, మానవ కారణాలు రాశారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని రాశారు. గుడ్. ఇందాక చెప్పినట్టు ఈ స్టూడెంట్ కూడా క్లాసిఫికేషన్ టెక్నిక్ ఉపయోగించడం జరిగింది, బాగా రాశారు. ఇవాళ అందరూ బాగా రాశారు ఆన్సర్. సరే, ఇవాళ మరి మెయిన్స్ క్వశ్చన్ ఇది. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.